ఆర్థిక విధ్వంసము చేసేటువంటి వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి ఎవరుంటారు రా బాబు అంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. చూసాంగా పోర్టులు అమ్మేసుకుంటానంటాడు, అది అమ్మేస్తానంటాడు, ఇది అమ్మేస్తానంటాడు. సృష్టించిన సంపదను అమ్మేస్తానంటేట తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎట్టుంటదంటే, నీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, నా ఇంటికి నువ్వు వస్తే నాకేం తెస్తావు, అదే ఆయన వ్యవహారం. ఓకే. ఇప్పుడు నేను సంపద సృష్టి ప్లస్ విధ్వంసము ఏవి రెండు కలిపి తీసుకుంటే సంపద సృష్టి ఏంటి అని చెప్పాను. విధ్వంసాన్ని కూడాను పోలవరంలో ఎలా జరిగిందో చెప్పాను. ఇంకా ఏ రకమైన విధ్వంసం జరిగింది? ప్రత్యేక హోదాని వదులుకోవడము, ఇది పెద్ద విధ్వంసం. స్పెషల్ స్టేటస్ ని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడం అనేటువంటిది నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్యపు పని. ప్రపంచంలో ఏ బుర్ర బుద్ధి కడుపుకు అన్నం తినే రాజకీయ నాయకుడు ఎవరు చేయడు. ఓకే. ఆ రోజు గట్టిగా పట్టుబడితే అడిగి వచ్చిండేది. సార్, మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 5 సంవత్సరాలని చెప్పాడుగా. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదా, బిల్లు అయితే పాస్ అయిపోయింది కదా. 1 మే 2014 అనుకుంటాను. 1 మే 2014 కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు అన్ని విషయాలు పెట్టినప్పుడు ఇదే మీటింగ్ లో 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఇస్తున్నాము అని కనుక చెప్పి రాష్ట్రపతి గారికి కనుక పంపిస్తే 5 సంవత్సరాలు వచ్చాయి. 2013 మే నెలలో నేను ఎల్కే అద్వానీ గారిని కలిసినప్పుడు ఇదే విషయాన్ని గురించి చర్చిస్తే మీరు రైటింగ్ లో ఇవ్వండి అన్నాడు. నేను రైటింగ్ లో ఇచ్చాను. ఎవరు కావాలన్నా కానీ పంపిస్తాను. అందులో కూడాను ఈ పోలవరానికి సంబంధించిన నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి, 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను రాయితీలు ఇవ్వండి అని అడిగినా నేను పంపిస్తాను, చూసుకో. అదే లెటర్ లో నేను దొనకొండ లాంటి ప్లేసెస్ లో క్యాపిటల్ పెట్టుకోవడానికి కూడాను సంవత్సరానికి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఒక 20 సంవత్సరాల పాటు కనిపిస్తే చక్కటి క్యాపిటల్ కూడా వస్తుందండి, ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుంది అని చెప్పాను. రేపు నవంబర్ లో వర్షాకాలం సమావేశాల్లో డిస్కషన్ వచ్చినప్పుడు మీరు కనుక రైటింగ్ లో ఇస్తే నేను చెప్తానండి అన్నాడు. ఆయనకు అదే ఇచ్చాను. దిగ్విజయ్ సింగ్ గారికి హైదరాబాద్ లో అదే ఇచ్చాను. సోనియా గాంధీని 9:30 అప్పుడు రాత్రి ఇంట్లో కలిసినప్పుడు కూడా సేమ్ లెటర్ ఇచ్చాను నేను. అందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడుకి ఇట్టండి నచ్చవు. సరే, ఇక పవన్ కళ్యాణ్ అంటే ఈ పిల్లోడు తీసి అసలు తెలియదు అనుకో. ఇంక లోకేష్ సంగతి నీకు నాకు తెలిసిందేగా, అది చెప్పుకోవడం అనవసరం. ఈ స్పెషల్ స్టేటస్ వదులుకోవడం అనేటువంటిదే ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి కారణం ఇది. మరి రెండవ కారణం ఏంటి సార్? అప్పులు 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 అంటారా? అన్ని రాష్ట్రాలు అప్పులు చేసే, మనకంటే మన పక్కన తమిళనాడు ఇంకా ఎక్కువ చేసింది, మహారాష్ట్ర ఎక్కువ చేసింది, రాజస్థాన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారే కాదు, మోడీ గారు కూడాను 200 లక్షల కోట్లు అప్పు చేశారా లేదా? 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటిది కేవలం 55,000 కోట్లే. మరి 10 సంవత్సరాలు 200 కోట్లు కట్టిపోయింది. ఏమండి మోడీ గారు ఏం చేశారు ఈ డబ్బులన్నీ? 90 లక్షల కోట్లు ఏది లెక్క చెప్పండి ముందు మీరు. ప్రతి ఇండియన్ ప్రతి అకౌంట్ లో 15 లక్షలు పడతాయి అన్నారు. వడరాను అడగడానికి అర్బన్ నక్సలైట్ గాడి నువ్వు. ఏంది నువ్వు అడిగేది? టుకుడే గ్యాంగ్ ఏంది నువ్వు అడిగేది? మమ్మల్ని ఆవారే అడిగిరా నువ్వేంది నన్ను అడిగేది అంటారు. సరే, జరిగినంత కాలం జరుగుతుంది. విరుగుట కొరకు ఏదో కూడా తప్పదు. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు పెద్ద పెద్ద రాజులే కూలిపోయారు. పెద్ద పెద్ద సంస్థానాలు పెద్ద పెద్ద వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు, చరిత్రలో కలిసిపోయారు. ఇంకా వీళ్ళెంత ఏదో విర్రవీగుతుంటారు. సో ఆర్థిక విధ్వంసం అనేటువంటిది ఇక్కడ మొదలైంది. పోనీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా గొప్పగా ఆయన ఉన్నప్పుడు ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చాయంటే కియా మోటార్స్ తప్ప ఇంకోట్లేదు. పోలవరాన్ని సంకనాయించారు. మరి ఆర్థిక విధ్వంసం జరిగిందా లేదా? అంతేగా. జగన్మోహన్ రెడ్డి హయాంలో 4 పోర్ట్లు వచ్చినాయిగా. ఒక్కొక్కటి 3,000 కోట్ల రూపాయలు వేసుకున్నా కానీ 12,000 కోట్లు పెట్టుబడి. 974 కిలోమీటర్ల ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని ఈ 4 పోర్ట్స్ ని కంప్లీట్ చేసి కనుక ఉపయోగించుకుంటే సంపద సృష్టించబడుతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఈ 4 పోర్ట్స్ ని అదానీ గారికి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అది ఆర్థిక విధ్వంసం అంటే. 9 ఫిషింగ్ హార్బర్స్ పెడుతున్నారుగా.
కొన్ని లక్షల మందికి దీని మీద జీవనోపాధి కలుగుతుందిగా, అంతేగా, కుటుంబాలతో సహా కంఫర్టబుల్ గా బతుకుతారుగా. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షలు అక్కర్లేదబ్బా నీకు, 1,00,000 మంది అనుకో, ఒక్కొక్క కుటుంబంలో 4 మనుషులు కనుక ఉన్నారు అనేసి అంటే 4 లక్షల మంది కదా. అంతేగా, రోజుకి 2 పూటలా తిండి తిని ఆరోగ్యంగా ఉండి పిల్లల్ని చదివించుకొని కంఫర్టబుల్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బతుకుతారా లేదా? హ్యాపీగా. వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే లారీ డ్రైవర్లు ఉంటారు, హైదరాబాద్ దాకా తీసుకొచ్చే లారీ డ్రైవర్లు ఉంటారు, లారీ వ్యవస్థ బతుకు బాగుపడుతుంది, ఇక్కడ వాడు బాగుపడతారు. ఎట్ట లేదన్నా ఇంకొక 6 లక్షల మందిని నువ్వు కనుక యాడ్ చేస్తే టోటల్ గా 10 లక్షల మంది నీకు బతుకుతున్నారా లేదా? అంతేగా. ఇది సంపద సృష్టించడం అంటే. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4 పోర్ట్స్ ని అమ్మేసి వీటిల్నేమో నాశనం చేసేసి పట్టించుకోకుండా వదిలేస్తే ఆర్థిక విధ్వంసము జరుగుతుందా లేదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తే ఆర్థిక విధ్వంసం జరుగుతుందా లేదా? అంతే కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏమీ చేయాల్సిన పని లేదు, మైన్స్ కనుక కేటాయిస్తే చాలు. చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ ప్రపంచం అంతా తిరిగానంటాడు. 2018లో ఒలింపిక్ గేమ్స్ పెట్టేసి గెలిచిన వాళ్ళకేమో నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఈ పెద్ద జోకు. సత్యాన్ని ఆదరణి సత్యం కంప్యూటర్స్ లో జాయిన్ కమ్మని నేనే చెప్పానయ్యా అంటాడు. సత్యం కంప్యూటర్స్ లో అంటాను, దాంట్లో మైక్రోసాఫ్ట్ లో జాయిన్, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. 1200 కిలోమీటర్లతో పోయేటువంటి రైలు అమెరికాలోనే ఇంకా రెడీలు పట్టాలి అక్కడ. విజయవాడ నుంచి అమరావతికి వేస్తానంటాడా? దాన్ని ఆర్థిక విధ్వంసము అంటారు. సంపద సృష్టి చెప్పానా, ఆర్థిక విధ్వంసం చెప్పానా నీకు? ఇట్లా చెప్పుకుంటే కనుక పోతే కొన్ని వందలు చెప్పగలను. మెడికల్ కాలేజీలు ఉన్నాయి సార్, మధ్యలో మర్చిపోయారు. మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, 17 మెడికల్ కాలేజీలు. 17 మెడికల్ కాలేజీలు కదా, 5 రన్నింగ్ లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆర్థిక విధ్వంసం అంటావా, సంపద సృష్టిని నాశనం చేయడం అంటారా? ప్రజల విజ్ఞప్తి, సృష్టించిన సంపద నాశనం చేయటం కదా అది. మరి అంతేగా. ఓకే సార్. సో సంపద సృష్టి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పా, ప్రజల విజ్ఞప్తి వదిలేద్దాం. ఆర్థిక విధ్వంసము ఎలా చేశారో చెప్పా, ఈ పోర్ట్స్ అన్ను ఇవి సంగతి సమాచారం. క్లారిటీ వచ్చిందా నీకు? ఇంకా ఏమైనా కావాలా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నాడు నేడు స్కూల్స్ ఎన్ని బాగు చేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ స్కూల్ కూడా బాగుపడిందా? కొత్తగా రూమ్స్ కట్టారు. మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా కలిసి డొనేషన్ చేసి సంవత్సరం మేము చేసాం. నేను చదువుకున్న స్కూల్ కూడా సార్ బొచ్చని చేసాం కదా, ప్రజలు కూడా ముందుకు వచ్చి చేశారు కదా. మరి మనం సంపద సృష్టించాంగా, మరి చంద్రబాబు నాయుడు ఏది సృష్టించాడు? అమ్ముతాను అంటున్నాడు కదా ఇప్పుడు అవన్నీ. అరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారంటాడు, ఈ పోర్ట్లు ఏమో అమ్మేస్తారంటాడు, ఈ ఫిషింగ్ హార్బర్లు ఏమో అమ్మేస్తారంటాడు. గవర్నమెంట్ స్కూల్స్ రోడ్డు మీద పల్లెటూళ్ళకి వెళ్ళే రోడ్ల మీద కూడా టోల్ వసూలు చేస్తానంటాడు. అదంటే ఆయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే. లేకపోతే మీ గుంతలోనే జర్నీ చేయండి అంటున్నారు కదా. మరి అసలు గుంతల్లో జర్నీ చేసే దరిద్రం దేని మూలంగా వచ్చింది? నువ్వు వేయాల్సిన రోడ్డు సరిగా వేయలేదు కాబట్టి. నువ్వు గోదావరి జిల్లాలో ఏమవుతుందంటే 5-6 అడుగులు తవ్విన రోడ్డు కనుక వేస్తే 5 సంవత్సరాలు ఉంటాయి. నువ్వు రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళకి ఇచ్చి, సుజనా చౌదరి లాంటి వాళ్ళకి ఇచ్చి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 6 అడుగులు తవ్వాల్సిన దగ్గర 3 అడుగులు తవ్వితే రోడ్లు గుంతలు పడక ఏమైతే కామన్ సెన్స్ ఆలోచిద్దాం. పైగా గుంతలు పడ్డా కూడా అప్ టు 5 years ఆ గుంతలు పూడ్చాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్ మీద ఉంటది. అదే మరి ఇది చంద్రబాబు నాయుడు ఎంతసేపు సంపద సృష్టించడం చేత కాదు కానీ గతంలో సృష్టించిన సంపదను మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాయి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటో తెలిసిన, కొంతకాలం పోయిన తర్వాత అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేవాడే ఉండకూడదు, అంతా కూడా అవుట్ సోర్సింగ్. దానికి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఇంకా పెద్ద కుట్ర ఉంది తెలుసా నీకు? ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవో నీకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బీసీలకి రిజర్వేషన్ లేకుండా పోతాయిగా. అంతేగా, ఇది పెద్ద కుట్ర. షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఒకప్పుడు అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవి, కానీ తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి కూడాను ఉద్యోగాలు బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంతవరకు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారు. కానీ ఇప్పటికీ కూడాను యాక్టివల్ గా రిజర్వేషన్లు ఉపయోగించుకొని బాగుపడాల్సినటువంటి వాడు బాగుపడాల. ఎవరైతే ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకున్నారో వాళ్ళ పిల్లలకి వస్తున్నాయి. రాష్ట్రపతి పోస్ట్ వరకు ఎదగలిగారంటే ఉండబట్టే కదా. మరి ఈరోజు చూస్తున్నాం కదా, రిజర్వేషన్లు కంటిన్యూ చేయండి కొంతకాలం పాటు, కానీ 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ రిజర్వేషన్స్ ఉపయోగించుకున్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కాస్ట్, బీసీలకి రిజర్వేషన్ లేదని చెప్పండి.
మరి చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా తిరిగానంటాడు, మిగతా వాళ్ళు కూడా ఎదగాలి కదా. సృష్టిస్తానంటాడు. ఉమ్, మరి నిజంగా రిజర్వేషన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సంపద సృష్టించాలి కదా ఆయన. అంతేగా. మరి ఈ సంగతి ఎందుకు చెప్పడు ఆయన? ఉమ్, ఈయనేమో చెప్పడు. గట్టిగా అడిగితే మూడో వ్యవహారం చెప్పాక నీకు కేసులు ఏంది అది? కేసెస్ ఇది తీసేయమంటారా గురుగారు? తీసే. మూడో వ్యవహారం ఇంద్రబాబు అంటే కేసెస్. ఉమ్, ఎవడైనా మాట్లాడేంటి కేసు పెట్టడమే. ఉమ్, ఏమండి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు, ఏంటి మీరేం కట్టారు? డ్యాములు కట్టారా? ఉమ్, కేసు పెట్టరా? ఉమ్, ఆర్థిక విధ్వంసం అన్నారండి. 6,46,000 కోట్ల అప్పు అని చెప్పి ఏమో ఉమ్, పయ్యావులు కేశవ చెప్తాడు. yes sir. మీరేమో 10 లక్షల కోట్లు అంటారు. పురంధరేశ్ ఏమో 12 లక్షలు అంటది. యనుమల రామకృష్ణుడు ఏమో 14 లక్షలు అంటాడు. మీ అందరూ చెప్పింది ఆయన ఏమో ఏబిఎంలో రాధాకృష్ణమూర్తి రాస్తాడు. ఏంది సార్ ఇది అంటే కేసు పెట్టు. ఉమ్, ఏందండి చంద్రబాబు నాయుడు గారు ఆలు లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు ఉమ్, ఆ హెలికాప్టర్ ఎక్కడ పోయింది, ఉమ్, ఆ నుంచి శ్రీశైలం బాడీ పోయింది, ఇవన్నీ ఎవరికి కావాలండి బాబు అంటే కేసు పెట్టు. ఏమండి రోడ్డు మీద నడవాలి, గుంతలు పోవాలంటేనేమో ట్యాక్స్ కట్టాలి, కేసు పెట్టు. లేదంటే సీఫ్ లైన్ లో పోవాలి. అంతే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు రైతు దానికి ఇచ్చేయండి 20,000 రూపాయలు అన్నారు. ఏదండి ఆ 20,000 రూపాయలు అంటే కేసు పెట్టు. ఏది అడిగినా కేసు పెట్టుకుంటూ పోడు కదా. నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు కదండి అంటే అరే వీడు తీసుకెళ్ళి ముందు ఒక్కలో ఏంట్రా. ఏమన్నా చంద్రన్న 3 సిలిండర్లు ఇస్తా అన్నాం, ఇంతవరకు ఒక్క సిలిండర్ కూడా గతి లేదన్న, ఏంది సంగతి అంటే అరే ఏమన్నా తీసుకెళ్ళి జైల్లో పెట్టు, వాడు మొగుండు కూడా పెట్టు. ఎందుకు బయటికి రాకుండా? బయటికి రాకుండా. ఏందండి ఏదో చీప్ లిక్కర్ అన్నారు, 99 రూపాయలు అన్నారు, సంగతి సమాచారం అది ఏందో సంగతి సంవత్సరం. ఏంది నువ్వు చీప్ లిక్కర్ కాదు, నీకు మంచి లిక్కర్ ఇస్తాననుకున్నావు, ఆయన్ని ఆ లిక్కర్ దాకా సరిపోయేటట్టున్నాడు. నువ్వు చస్తే నాకేందిరా, పిచ్చముండాడుగా, నేను ఇచ్చేది అదే. ఏంది ఏందో ఎక్స్ట్రా మాడుతున్నాడు, కేసు పెట్టు. దీనికి కూడా ఆడవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కి ఏమండి ఆ ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీగా తిరగచ్చు అని చెప్పారు కదా, నీ కండక్టర్ ఏమి టికెట్ అడుగుతున్నాడండి అంటే ఎవడు చెప్పాడమ్మా నీకు? ఏంది నువ్వేందో ఎక్స్ట్రా మాడుతున్నావు? రేయ్ ఏమనే వీళ్ళ ఆయన వీళ్ళ పిల్లలు మొత్తాన్ని కేసులు పెట్టు. ఏదైనా చెప్పుగాక కేసు పెట్టు. చివరికి సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీకు. నా శిష్యుడు ఉన్నాడు కేఎస్ ప్రసాద్ అని, పాపం చాలా గట్టిగానే పోరాడుతుంటాడు ఈ లిక్కర్ మీద. తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు లాగేసుకుంటాడు, ఆయన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, నానా గోళ చేశాడుగా. దాని మీద మాట్లాడినందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, థ్రెటనింగ్ కాల్స్. ఓకే అంటే నా దోలు ఎవడు రాలేదనుకో, వచ్చినా కానీ నేను తెడిచేవాడు కదా, ఇట్లా నేను చాలా చూశాను నేను.